నీవు ఇప్పుడే ప్రస్తుతం ఏ పని చేసుకున్నా ఇప్పుడే ప్రస్తుతమే ఉండు. భూత భవిష్యత్ ఆలోచనలకు పోకు. నిశ్చలంగా ఉండు, మౌనంగా సాక్షిగా చూస్తూ, నీ పనిని సాక్షిగా చూస్తూ పని చేసుకో. నీకు నీ ముందుకి ఎలాంటి వికృత సంఘటనలు వచ్చినా, నిలబడినా, ఎలాంటి వికృత సంఘటన వచ్చి నిలబడినా ఈసుమంత కూడా ప్రతిస్పందించకు. నీ పని నువ్వు చేసుకుంటూ పో. నిశ్చలంగా, ప్రశాంతంగా, మౌనంగా ఉంటే కర్మ ఉండదు, సంస్కారాలు ఉండవు. సాక్షిగా స్ఫురణ ఉంటుంది. నిష్కామ కర్మ చేసిన వాడు అవుతావు. నీ మనస్సు హృదయంలో లయమైపోయి శాంతి నెలకొల్పుతుంది. ఇది విషయం. అందుకు ఎవరితోని ఏ జగడాలు వద్దు, ఎవరికి ఏమీ దూషించకు, ఎవరితో అనవసరంగా ఏమీ మాట్లాడకు, అవసరం లేనప్పుడు అసలు మాట్లాడకు. అవసరం ఉంటే దానికి సంబంధించిన మాట మంతియే ఆడాలి, ఇంకేవీ చర్చించుకోవద్దు, ఏ విషయాలు చర్చించుకోవద్దు. నీ పనిలో నీవు నిమగ్నమై ఉంటావు, ప్రస్తుతమే ఉండాలి, అంతే. అప్పుడు ఆటోమేటిక్గా నీవు కర్మ చేస్తుంటావు, కానీ నిష్కామ కర్మ అయిపోతుంది. సంస్కారాలు ఉండవు, సాక్షి స్ఫురణ ఉంటుంది. నీ జన్మ ధన్యం అవుతుంది. ఇది చక్కటి ఉపాయం. జాగ్రత్తగా మసలుకో. ఉంటా.